దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ విశ్రాంతి దినమున కొరకు దేవాది దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ సమయంలో నీ దీన దాసురాలని నన్ను నీ సిలువ చాటు పూర్తిగా మరుగు చేసి కూడి వచ్చిన నీ బిడ్డలతో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య ఘననామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలు ఈ లోకంలో విజేతలుగా ఉండాలి అని, జయ జీవితాన్ని జీవించాలి అని సృష్టికర్త అయిన దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము జయ జీవితాన్ని జీవించాలంటే, విజేతలుగా జీవించాలి అని అంటే మనం ఏం చెయ్యాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎలా బ్రతకాలి? ఈ రోజున ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ఉత్తేజపరచాలని, ధైర్యపరచాలని, మనము ఈ లోకంలో విజేతలుగా ఉండేటట్టు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఇక్కడ ఇద్దరు గురించి దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఎవరు వారిద్దరు అని కనుక ఆలోచన చేస్తే, ఒకరు ఇశ్రాయేలీయులు, రెండవవారు యోధా ప్రజలు. ఒకరు ఇశ్రాయేలీయులు, రెండవవారు యూదా ప్రజలు. ఇశ్రాయేలీలంట తగ్గించబడ్డారంట, కానీ యూదా వారంట జయాన్ని పొందుకున్నారంట. ఇశ్రాయేలీలు ఏమయ్యారు? తగ్గించబడ్డారు. ఆ తగ్గించబడిన ఆ కాలంలోనే యోధా వారు ఏమయ్యారు? విజేతలుగా నిలిచారంట. తగ్గించబడటం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఓడిపోవడం, వారి ప్రాధాన్యత తగ్గిపోవడం, వారి ఇమేజ్ తగ్గిపోవడం. ఇశ్రాయేలీలంతా తగ్గించబడ్డారంట, ప్రాధాన్యతను కోల్పోయారంట, ఓడిపోయారంట. అయితే అదే పరిస్థితిలో యూదా ప్రజలంట జయ జీవితాన్ని కలిగి ఉన్నారంట, జయించారంట, విజేతలుగా నిలిచారంట. మనము ఎవరెవరి చేతో నువ్వు గెలిచావు అనుకుంటే సరిపోదు. ఫస్ట్ దేవుని యొక్క నుంచి ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నువ్వు గెలిచావు కుమారుడా, నువ్వు గెలిచావు నా కుమార్తె అని దేవుడు చెప్పాలి.
అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నీ శత్రువులతో సహా ఎవరైనా నీకంటే అధిక బలము కలిగిన వారు, నీకంటే ఎత్తైన స్థితిలో ఉన్నవారు సైతము చెప్పగలగాలి, నువ్వు గెలిచావు, నువ్వు జయించావు, ఎంతైనా నువ్వు గెలిచావు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి దేవుడు అటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అతని యాకోబు. చూద్దామా ఏమన్నాడు దేవుడు? ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. స్వయంగా సృష్టికర్త సర్వాధికారి అనే దేవుడు యాకోబుతో అంటున్నటువంటి మాట. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. కింద ఇశ్రాయేలు అని అంటేనంట అర్థము దేవునితో పోరాడేవాడు. ఒక అర్థం ఆశీర్వదించబడ్డవాడైతే, అసలైన అర్థము దేవునితో పోరాడువాడు. ఇంకా చెప్పాలంటే పోరాడేటువంటి వాడు, యోధుడు అని అర్థం. అయితే దేవుడు అంటున్నాడు యాకోబుతో, నాయన యాకోబు, నీవు మనుష్యులతో పోరాడి గెలిచావు, నాతో కూడా పోరాడి గెలిచావు. నీవు ఏదైనా గెలిచావు. నీకు ఎదురైనటువంటి ప్రతి పోరాటములో, యుద్ధములో, పరిస్థితులన్నింటిలో అన్నిట్లో కూడా నీవు పోరాడావు, గెలిచావు. అందుకని ఇక నీవు యాకోబు కాదురా బాబు, నీకు ఒక గొప్ప పేరు పెట్టాలనుకుంటున్నా. ఆ పేరుతోనే నేను నీ సంతానం అంతటిని పిలవాలనుకుంటున్నాను. ఆ పేరు మీదట దేవుడు అని పిలుచుకోవాలని ఇష్టపడుతున్నాను అని చెప్పేశాడు. నీవు ఇక యాకోబువు కాదు, ఇశ్రాయేలువు. నువ్వు యోధుడవు, నువ్వు పోరాడేటువంటి వాడవు, నువ్వు గెలిచిన వాడవు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు అని దేవుడే సాక్ష్యం చెప్తాడు. డైరెక్ట్గా అతనితో మాట్లాడుతున్నాడు. అంటే జయ జీవితాన్ని జీవించాలి అని అంటే పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి, యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. అది ఇక్కడ విషయం. దేవుడు గెలవాలని కోరుకుంటున్నాడు, విజేతలుగా ఉండాలనుకుంటున్నాడు, మనల్ని గెలిపించాలి. అయితే గెలవాలి అంటే మాత్రం ఏం చేయాలి? యుద్ధాలు చేయాల్సిందే, పోరాటాలు చేయాల్సిందే, సమస్యలు ఎదుర్కోవాల్సిందే, ఆటంకాలను జయించాల్సిందే. ఏదైతే పోరాడాలి, గెలవాలి అని దేవుడు నిర్ణయిస్తాడో ఆ వ్యక్తికి తగినటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించి తీరుతాడు ఆయన. ఈ మాటలు వింటున్నటువంటి నీవు పోరాడాలి. నీకు ఎదురైన ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలి. వెనక్కి తిరగకూడదు, ముందుకే వెళ్ళాలి. ఎన్ని యుద్ధాలు వస్తే అన్ని యుద్ధాలు చేయడానికి సిద్ధపడాలి, యుద్ధం చేయాలి, నువ్వు పోరాడాలి. నీతో నేనున్నాను కాబట్టి నువ్వు పోరాడుతున్నప్పుడు నా హస్తము నీకు తోడుగా ఉంచి ప్రతి పోరాటములో నువ్వు పోరాడటానికి సిద్ధపడుతూ ఉండగా నేనే నిన్ను గెలిపిస్తాను. హల్లెలూయా. నా చంకనెత్తి కూర్చో, లేదా నా చేతి కింద కూర్చో, నీకు జయాన్ని ఇస్తాను, నిన్ను దీవిస్తాను అనే దేవుడు కాదు. సోమరిపోతులను దీవించే దేవుడు కాదు. పోరాడే యోధులను గెలిపించే దేవుడు. పోరాడటమే ఇష్టం లేక, యుద్ధం చేయటమే ఇష్టం లేనోనికి జయం ఎట్లా వస్తుంది? ఆయన అసలు అటువంటి వారిని పట్టించుకోడు. అయితే మనం విజయం పొందాలంటే ఎన్ని రకాలుగా పోరాడాలి, ఎవరెవరితో పోరాడాలి అని అంటే, ఇక్కడ దేవుడు 2 రకాలుగా చెప్పారు, కానీ నేను ఇంకొకటి దాన్ని యాడ్ చేస్తున్నాను ఈ రోజున.
ఒకటి సాతానుడితో పోరాడాలి. ఖచ్చితంగా దేవుని బిడ్డలు అని పిలువబడ్డాక, దేవుని ప్రణాళికలో ఉన్నాక సాతానుడు ఏమాత్రం విడిచిపెట్టాడు. వాడు ఆ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు వారి తల్లుల గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు ఎరిగాడు. అలాగే సాతానుకు కూడా ప్రణాళిక తెలిసిపోతుంది. హల్లెలూయా. ఏంటి అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భంలోనికి రాగానే ఏ రోజు ఏం చేశాడు? చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఏ రోజు చేశాడా? ఏ రోజు ద్వారా సాతానుడు చేశాడు. మోషేను కూడా అంతే కదా, చిన్నతనంలో. ఈ వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఇక ఈ భూమి మీదకి వస్తే నా పని అయిపోయింది. కాబట్టి నేను మొదటి నుంచే వాళ్ళ వెంట నేను పడాలి, వాళ్ళ విసిగించాలి, యుద్ధం చేయాలన్న తాపత్రయంతో ఉంటాడు. అయితే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి మీద వాడు ప్రయత్నాలు చేయవచ్చును కానీ తాకలేడు. దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి మీద వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పోరాటాలు తీసుకువచ్చినా, ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా, ఎన్ని మరణ భయాలు తీసుకుని వచ్చినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి క్షణము కంటికి రెప్పల కాపాడుకుంటూ వస్తాడు. దేవుడు తన ప్రణాళికలోకి ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, దేవుడు ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో అనేది ఇక్కడ సత్యాన్ని గ్రహించాలి. అడుగు, నీ గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ బాబుకి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళు అని మరియ యోసేపులకు బయలుపరిచిన దేవుడు. అలాగే మోషేని 3 నెలల పసికందినే బాక్స్లో పెట్టేసి పంపమని ఆలోచన చెప్పినటువంటి ఆత్మదేవుడు. ఎన్నో వస్తాయి పెద్దవారికైనా సరే. దేవుని ప్రణాళికలో ఈ వ్యక్తి ఉన్నారు, దేవుని చిత్తం నెరవేర్చాల్సి ఉంది అని నిర్ణయించబడినప్పుడు, భూమి మీదకి పంపబడినప్పుడు ఆ వ్యక్తికైనా తెలియకపోవచ్చు. కానీ అప్పుడే సాతానికి కూడా తెలుసు ఏం చేస్తాడు, అటాక్ చేయటానికి. అంటే పోరాడుతూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇక అయితే దేవుడు ఏం చేస్తాడనంటే వాడిని కూడా ఎదిరించే శక్తి సామర్థ్యాలు దేవుని ప్రణాళికలో నిర్ణయించమని కోరుకున్న వ్యక్తిలో పెట్టేస్తాడు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మనము సాతానులతో కూడా పోరాడాలి. సాతాను ఎన్నిసార్లు అనారోగ్య సమస్యల ద్వారా, అప్పుల సమస్యల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, సంఘంలో కలతల ద్వారా, బయట అన్నిల ద్వారా సమస్యలు ఎన్ని రకాలుగా తీసుకొని రావాలో నిన్ను కష్టపెట్టడానికి, నిన్ను నష్టపెట్టడానికి, నిన్ను కన్నీరు పెట్టించడానికి వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవే పోరాటాలు, అవే యుద్ధాలు. అయితే ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? మునిగిపోతూ కాదు, వెనక్కి వెళ్ళిపోతూ కాదు, దేవునిని ఆశ్రయించి దేవుని సహాయముతో వాడి పోరాటాలను మనము త్రిప్పి కొట్టగలగాలి. సాతాను తంత్రాలను ఎదిరిస్తూ వాడిని దేవుని సహాయంతో ఓడించాలి. సాతానుడు యుద్ధాలు తీసుకొస్తున్నాడు, పోరాడుతున్నాడు అంటే ఆత్మదేవుడు మౌనంగా ఉండడు. ఆలోచన చెప్పి వాడిని ఎదిరించే శక్తిని, జయించే శక్తిని మెండుగా దయచేస్తాడు. రెండవదిగా మనము మనుష్యులతో కూడా పోరాడాలి. సాతానుడు మాత్రమే పోరాడితే సరిపోదు, గెలిస్తే సరిపోదు, మనుష్యులతో కూడా పోరాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో భర్తతో పోరాడాల్సి ఉంటుంది, భార్యతో పోరాడాల్సి ఉంటుంది, పిల్లలతో పోరాడాల్సి ఉంటుంది, తల్లిదండ్రులతో పోరాడాలి, తోడికోడలతో, తోడళ్ళతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, రక్త సంబంధికులతో, ఇంకా ఉద్యోగాలు చేసేటువంటి సందర్భాలలో ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు ఏం జరుగుతుంటే ఇంట్లోనే కాదు బయట ఎక్కడైనా మనుష్యులతో పోరాడాల్సి వస్తుంది. మనుష్యులతో పోరాడాల్సి ఉంటుంది. వ్యత్యాసాలు వస్తాయి, విరోధాలు వస్తాయి, అసూయ ద్వేషాలు వస్తుంటాయి.
ఆ సమయంలో కూడా మనుష్యులతో పోరాడాలి. అటువంటి పరిస్థితులను ఏం చేయాలి? కొన్నిసార్లు మౌనంగా ఉండి వారిని జయించాలి, కొన్నిసార్లు వారిని ఎదిరించి జయించాలి. హల్లెలూయా. సో మనుష్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలి? దైవ జ్ఞానముతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయముతో, ఆయన జ్ఞాన వివేకములతో, ఆయన ఆత్మ సహాయం ద్వారా మనం ఏం చేయాలంటే మనుష్యులతో కూడా పోరాడి గెలిచేవారం ఉండాలి. ఈ మనిషి నన్ను ఇట్టంది, ఆ మనిషి నన్ను ఇట్ట అన్నాడు, నేను చర్చికే వెళ్ళను, అస్సలు నేను వాళ్ళ దగ్గరకే ఇది లేదు, వాళ్ళకి ఇది లేదు. నో 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 నో. దేవుడి నీతో అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెబితే తప్ప, దేవుడు ఏదైనా ఆగిపోమని చెబితే తప్ప నువ్వు ఏ బంధాన్ని కూడా వదులుకోవాల్సిన అవసరం లేనే లేదు. పోరాడాలి. కొన్నిసార్లు ఫేస్ టు ఫేస్ పోరాడాల్సి ఉంటుంది. తిన్నా మౌనంగా ఉండాల్సిందే పోరాటం. నువ్వు మౌనంగా ఉంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ నువ్వు గెలిచినట్లే. కొన్నిసార్లు ఎదిరించాలి. ఎట్లా? సినిమాకి వెళ్దావరా అన్నాడు అనుకో, మీ వారు ఏమనాలి? నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవైతే నేను రాను, ఈరోజు విశ్రాంతి దినం, నేను చర్చికి వెళ్ళాలి. కొట్టుకోమని కాదు ఎదిరించడం అంటే, అది సాతాను వేసిన ప్రణాళికను వాడు మనుష్య ద్వారా పోరాడేటట్టు చేస్తున్నాడు కనుక ఆ పోరాటంలో పోరాడాలి, యుద్ధం చేయాలి, ఆ సమస్యతో యుద్ధం చేయాలి. ఆ వ్యక్తిని ఎలాగైనా సరే తను తీసుకెళ్ళాలన్న మార్పుల నుంచి మనం తప్పించుకోవటమే పోరాటంలో గెలవడం. అలాగే పోరాడమన్నారా జుట్లు వేసుకొని కాదు, కత్తులు కటాహాలు వేసుకొని కాదు, నోరు వేసుకొని కాదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటూ, కొన్ని సందర్భాలలో సీరియస్గా నేను మాట్లాడుతూ వాక్యానుసారం జీవించాల్సి వచ్చినప్పుడు మనము ఎదిరించడానికైనా గట్టిగా మాట్లాడటానికైనా కూడా సిద్ధపడాలి ఉండాలి. హల్లెలూయా. యోబు భార్య, నువ్వు దేవుని దూషించి చచ్చిపోరాదు. తన భార్యతోనే పోరాడేటువంటి సమయం వచ్చింది. అప్పుడు యోబు ఏమన్నాడు? నువ్వు వెర్రిదానిలాగా పిచ్చిదానిలాగా మాట్లాడగాకు అని ఆమె నోరు ఏం చేశాడు? ఆమె చెప్పింది చేశాడా? చక్క సింపుల్గా ఆ మాటను దాటేసి ఆమె నోరు మూయించాడు. ఆమె చెప్పినట్టుగా యోబు చేయలా. అది పోరాటం. ఒక్కొక్కసారి అటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, పోరాడి గెలవాలి. మూడవదిగా దేవునితో కూడా పోరాడి గెలవాల్సి ఉంటుంది. దేవుడితో ఎట్లా? దేవుడితో మన యుద్ధం ఎట్లా చేస్తాం? అసలు దేవుడితో మన యుద్ధం చేయటం ఏంటి? ఆయనకి మనకి యుద్ధం ఏంటి? ఆయన ఎంత మనం ఎంత? నిజమే, ఆయనతో మన యుద్ధం చేయడానికి ఏ పార్టీ వాళ్ళు? అసలు ఆయనతో యుద్ధం చేయటం ఏంటి అని కనుకంటే, మరి దేవుడు యాకోబుతో ఎందుకన్నాడన్నమాట? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు యాకోబు అని అన్నాడు. నువ్వు నాతో కూడా పోరాడి గెలిచావు యాకోబు అంటున్నాడు. అంటే యాకోబు దేవునితో కూడా పోరాడి ఎలా గెలిచాడు? దూషిస్తూ, అవమానిస్తూ, సలుక్కుంటూ కాదు, నువ్వు అట్లా ఇట్లా దేవుడు అంటూ కాదు. యాకోబు దేవునితో పోరాడాడు. ఎలా అంటే ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని దీనుడైపోయి, నన్ను ఆశీర్వదించయ్యా, నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు. నేను పాపిని, నేను మోసగాడిని, నిజమే, నాకు అర్హత లేదు ఆశీర్వదించబడటానికి, నిజమే, కానీ నేను నీ కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా, నీవే నాకు దిక్కు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను కదులుతాను. దేవునితో ఎలా పోరాడి గెలవాలంటే ఆయన పాదాలు ఎదుట, ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఉంటే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, ఏ పరిస్థితిలోనైనా నీవే దిక్కు అని ఆయనను మాత్రమే ఆశ్రయించగలిగితే దేవునితో పోరాడి గెలిచినట్లు. దేవుడి దగ్గర దీన మనస్సు కలిగి ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటకు లోపడుతూ, ఎటువంటి సమస్యల్లో పరిస్థితుల్లోనైనా దీన మనస్సు కలిగి దేవా నీ చిత్తమే నెరవేర్చబడగా కానీ అనగలిగితే నీవు దేవునితో కూడా పోరాడి గెలిచినట్టు.
అప్పుడు అంటాడు, నా కుమార్తె, నా కుమారుడా, నాతో పోరాడి గెలిచావు. ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను విడిచిపోతావు అనుకున్నాను. ఎంతమంది బెదిరించినా నా నుండి దూరం అవుతావు అనుకున్నాను. మనుషులు పోరాడుతున్నప్పుడు వదిలి వెళ్ళిపోతావు అనుకున్నాను. సాతాను మీరు విసిగిస్తున్నప్పుడు వదిలి వెళ్ళిపోతావు అనుకున్నాను. ఆ పరిస్థితిలో కూడా దీన మనస్సు కలిగి నా పాదాలే పట్టుకొని నా కోసం ఎదురు చూసావుగా, నన్నే ఆశ్రయించావుగా, నాతో కూడా పోరాడి గెలిచావమ్మా, నాతో కూడా పోరాడి గెలిచావు నాన్న. నేను నిన్ను నడిపించిన పరీక్షలనే మార్గాలలో నువ్వు వెనక్కి తిరిగిపోకుండా నన్నే ఆశ్రయిస్తూ దీనుడవై నా తట్టే చూస్తూ ఉన్నావు, వెనక్కి పోలేదు కదా, నువ్వు నాతో కూడా పోరాడి గెలిచావు. అందుకని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. నేను నిన్ను విజేతగా భూమి మీద అందరి ఎదుట స్థాపించబోతున్నాను, తెలియచేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం చదువుకున్నది, ఇశ్రాయేలు వారంట ఆ కాలమందు తగ్గించబడ్డారంట, ఓడిపోయారంట. కానీ యూదా ప్రజలంట దేవుడిని యెహోవాను ఆశ్రయించినందువలన వారు జయముందేరంట. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ఎవరో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? అసలు ఆ ప్రేయర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి యాకోబును దేవుడు అతను గెలిచినాక అతని పోరాటాలను బట్టి, అతని ప్రయాసను బట్టి దేవుడే మెచ్చుకొని, నువ్వు విజేతవపై, ఇక నువ్వు యాకోబు కాదు, నువ్విక మనుషులకు దాసుడువు కాదు, నా కుమారుడవు, నా సేవకుడవు, నేను నిన్ను పిలిచిన్నాను, నువ్వు ఇశ్రాయేలువు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, నువ్వు జయించిన వాడవు అని పేరు పెట్టి చెప్పాడే. ఆ యాకోబుకు కలిగిన 12 మంది సంతానం ఉన్నారు కదా. యాకోబు 12 మందిని కన్నాడు. ఆ 12 మందికి వేరు వేరు పేర్లు ఉండొచ్చు, కానీ యాకోబు పేరుని దేవుడు మార్చాడు కదా ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు కదా, ఆ 12 మంది కుమారులకు కూడా ఏ పేరు పెట్టేశాడు దేవుడు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనే పదము యాకోబు నుండే వచ్చింది. యాకోబుకు పుట్టిన సంతానమంతా ఇశ్రాయేలీయులు అని పేరు పెట్టేశాడు. యాకోబు మాత్రమే ఇశ్రాయేలు కాదు, యాకోబు ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలీయులు అని దేవుడు పిలిచేశాడు. ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా పిలువబడ్డారు. ఆ 12 మందికి ఇంకా పుట్టిన సంతానం అంతటికి కూడా వాళ్ళకి ఏ పేర్లు ఉన్నప్పటికీ యాకోబుని బట్టి దేవుడు ఈ యాకోబు సంతానం అంతటిని కూడా ఇశ్రాయేలీలుగా దేవుడు పేరు పెట్టేశాడు. అందుకే బైబిల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మాత్రమే కాదు, ఇంకా చాలా చోట్ల ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు అని పిలిపించుకున్నాడు ఆయన. అంత ఇష్టము ఇశ్రాయేలీలంటే, యాకోబు అంటే ఇష్టము. యాకోబుని బట్టి అతను పుట్టిన ప్రతి బిడ్డ, వారికి పుట్టిన బిడ్డలందరూ ఇశ్రాయేలుకి పిలువబడి వారంటే కూడా దేవునికి ఇష్టలు అయిపోయారు. దేవుడు అన్నాడు, ఇక ఇశ్రాయేలందరూ నా స్వాస్థ్య ప్రజలు, నేను ప్రతిష్ఠించుకున్నాను, నా స్వజనము అని అన్నాడు. ఇక ఇశ్రాయేలీలను ఎవరు తాకినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పాడు దేవుడు. అట్లాంటి ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలును ఏర్పడి చేయడానికి దేవుడు రాజులను నియమించడం జరిగింది. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట సౌలు రాజు, అతను ఒక రాజు. తర్వాత వచ్చిన దావీదు తర్వాత సొలొమోను. ఫస్ట్ సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు మధ్యలో తప్పిపోయాడు, సౌలును పక్కన పెట్టేశాడు. తర్వాత అతని ప్లేస్లో దావీదుని తీసుకొచ్చాడు. దావీదు సక్సెస్ఫుల్గా దేవునిని ఆశ్రయించి ఇశ్రాయేలీలను దేవుని చిత్తానుసారంగా నడిపించాడు. అప్పుడు అన్నాడు దేవుడు,
నీవు ఇంత చక్కగా నా ఆజ్ఞ మార్గాన నడుస్తూ నన్ను ఆశ్రయించి ఎన్ని పోరాటాలు వచ్చినా గెలిచావు కనుక నాయన, నిన్ను బట్టి నీ సంతానంలో కూడా సింహాసనాన్ని అధిరోహించేవారు ఉండకపోరు అని అన్నాడు. ఇలా దావీదుని బట్టి దేవుడు సొలొమోనును రాజుగా చేస్తే, సొలొమోను చివరిలో దేవుడిచ్చిన జ్ఞానము, ఐశ్వర్యం, పలుకుబడి, సంపద అన్ని ఎక్కువైపోయి ఇంకా చెప్పాలంటే కొవ్వు పట్టేసి చివరికి దేవుడు మాట్లాడుతున్నా కూడా స్వరమును గుర్తుపట్టకుండా ఏంటి ప్రభా అని కూడా అన్నా. అసలు సొలొమోను జీవితంలో ఒక్క యుద్ధం కూడా లేకుండా చేశాడు దేవుడు. దావీదుకు యుద్ధాలే యుద్ధాలు. దావీదు, నువ్వు జీవితాంతం యుద్ధాలు చేసావు కాబట్టి నిన్ను బట్టి నీ కొడుక్కి నేను యుద్ధాలు లేకుండా చేస్తాను అని అన్నాడు. మనము పర్ఫెక్ట్గా ఉంటే మన పిల్లలకి యుద్ధాలు లేకుండా చేస్తాడు దేవుడు. మనం మాకు ఏ యుద్ధాలు వద్దు, ఏ పోరాటాలు వద్దు అని మనం దేవుడిని ఆశ్రయించుకోవడం, మన ఇష్టానుసారంగా జీవిస్తే మన తర్వాత మన పిల్లలు పోరాడాల్సి ఉంటుంది, మన పిల్లలు యుద్ధం చేయాల్సి ఉంటుంది. అదే తల్లిదండ్రులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు పోరాటాలు వచ్చినప్పుడు, యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు ఇటు సాతానుతో, మనుషులతో, దేవుడితో కూడా పోరాడి గెలవగలిగితే వారి సంతానం అంతటి మీద దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అయితే సొలొమోను చివరిలో దేవుడిని కూడా పట్టించుకోకుండా తన భార్యలు చెప్పినట్టుగా ఇశ్రాయేలు దేవుడిని ఆశ్రయించకుండా విగ్రహాలను ఆశ్రయించాడంట. దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవతలకు విగ్రహాలు కట్టించాడంట, వాటికి పూజలు చేయించాడంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. యుద్ధాన్ని లేకుండా జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. అబ్బా, సొలొమోనుకు కలిగ చేసినవి అంతకుముందు రాజులకు కానీ ఏమాత్రం లేదంట. అంత ఇస్తే చివరిలో అన్యులను పెళ్లి చేసుకొని ఆ భార్యను చెప్పినట్టుగా వినేసి విగ్రహారాధనలో మునిగిపోయాడు. దేవుడు పిలిచిన పలకలేనటువంటి మత్తుడుగా, భ్రష్టుడుగా, బలహీనుడిగా అయిపోయాడు. దేవుని స్వరము కూడా గుర్తుపట్టలేనటువంటి బలహీనుడైపోయాడు, దౌర్భాగ్యుడైపోయాడు. ఆ సమయంలో దేవుడికి భయంకరమైన కోపం వచ్చి ఒక మాట అన్నాడు. నేను నీకు అర్హత లేకపోయినా నీ తండ్రిని బట్టి రాజుని చేసి నువ్వు అడిగిన దానికంటే నువ్వు అడగని కూడా నేను ఇచ్చాను కదా, ఈ రోజున నీకు బాగా ఎక్కువైపోయి నేను పిలిచినా పలకలేనంత, నా స్వరాన్నే గుర్తుపట్టలేనంత గొప్పోడు అయిపోయావా? నన్ను ఆశ్రయిస్తామని నేను రాజుగా చేస్తే దేవుళ్ళు కానిటువంటి వాటికి, విగ్రహాలకు ఆ బలిపీఠాలు కట్టి పూజలు చేస్తావా? ఇంత దారుణంగా ఉంటావా అని కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఇక మీదట నీ తండ్రికి నేను మాట ఇచ్చా, ఒకవేళ నీ తర్వాత వచ్చేవాడు తప్పు చేస్తే శిక్షించి వదిలేస్తానే కానీ సింహాసనం మీద నుంచి పడేయను అని మాట ఇచ్చాడు దావీదుకు సొలొమోనును బట్టి. అందుకని సొలొమోను బ్రతికినంతకాలం యుద్ధాలు లేకుండానే చేశాడు, మంచిగా జీవించేటట్టు చేశాడు. అయితే అన్నాడు, నువ్వు చేసిన తప్పుకి నీ కొడుకు టైంలో, నెక్స్ట్ రాబోతున్న నీ కొడుకు టైంలో 12గా కలిసి ఉన్న ఇశ్రాయేలీలు, యాకోబు సంతానం అనబడిపోతున్న ఇశ్రాయేలీలు, అప్పటిదాకా ఒక్కటిగా ఉన్నటువంటి 12 గోత్రాలు అనబడిన ఇశ్రాయేలీలను 2 భాగాలుగా విడదీసేస్తాను అని అన్నాడు. నేనే విడదీసేస్తాను అని అన్నాడు. సొలొమోను చేసిన తప్పుకి సొలొమోను 2 భాగాలు అంటే 10 గోత్రాలు ఒక భాగము. అర్థమవుతుందా? 2 ఒక భాగం. ఒక చోట ఒక్కటే అని రాయబడి ఉంటుంది, యోధా పట్టణము వరకే మీ సంతానానికి ఇస్తాను, ఒక్క గోత్రమే ఇస్తా, ఒక్క పట్టణమే మీకు ఇస్తా, ఒక పట్టణంలో నివసిస్తున్న ప్రజలనే మీకు ఇస్తా. ఇక లేదా 2 మనం చెప్పుకోవాలంటే 2, 12 మంది కాబట్టి 2ని ఇస్తాను మీకు. కానీ మిగతా 10 గోత్రాలను, 10 పట్టణాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలను, ఇశ్రాయేలులను మాత్రం ఓ సొలొమోనా నీ కొడుక్కి ఇవ్వను. నీకు దాసుడిగా పనిచేశాడే, నీకు పనోడుగా పనిచేశాడే, ఆ పనోడైనటువంటి యెరోబాముకి అప్పగించేస్తానన్నాడు.
కొడుకుకము 2 పట్టణాలే, ఆ పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలే. మరి 10 ఎక్కువ భాగము, ఎక్కువ మంది ఇశ్రాయేలీయులను ఎవరికి అప్పగిస్తానన్నాడు? సొలొమోను కింద పనిచేసే దాసుడు, సేవకుడు, పనివాడైనటువంటి యరొబాము అనేటువంటి వ్యక్తికి అప్పగించాడు. అతనికి అసలు ఏ అర్హత లేదు, ఒక పనోడు. చూడు, ఇకప్పుడు 10 గోత్రాలు ప్రజలు, ఇశ్రాయేలీలు, 10 పట్టణములో నివసిస్తున్న ఇశ్రాయేలు అందరూ యరొబాముకి అప్పగించబడ్డారు. అక్కడ నుండి ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలు రాజు యరొబాము దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరు వారి సంతానం అంతా రాజులుగా ఏలుబడి చేయటం జరిగింది. అందుకే బైబిల్లో రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల్లో ఇశ్రాయేలీల రాజు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు ఈ రాజు అయితే, యూదులకు పరిపాలిస్తున్న రాజు ఈ రాజు. ఉదాహరణకు హిజ్కియా యూదా ప్రజలకు రాజు, యెహోషాపాతు యూదా ప్రజలకు రాజు. అర్థమైందా? ఇశ్రాయేలును పరిపాలించే రాజులు ఎవరు? ఆహాబు, తెలుసు కదా, ఆహాబు. తర్వాత ఆహాబు కొడుకు అంటే యరొబాము దగ్గర నుంచి కొలుకులు ఇశ్రాయేలు 10 పట్టణాల్లో ఉన్న ప్రజలను పరిపాలన చేస్తుంటే, ఈ 2 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను, యూదా ప్రజలను యూదులకు రాజులైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఇప్పుడు ఈనాడు జాగ్రత్తగా 2 రాజుల గురించి చెప్పి ఆపేస్తాను. ఈ సొలొమోను తర్వాత తన కొడుకు రెహబాము అనేవాడు వచ్చాడు. ఈ రెహబాము టైంలోనే దేవుడు చెప్పినట్టుగా 10 గోత్రాలు యరొబాముకి, 2 గోత్రాలు యూదా పట్టణాలకి దేవుడు చీల్చేశాడు, కట్ చేసేసాడు. దేవుడే వాళ్ళ మధ్యలో వాళ్ళకే పెట్టేసి విడదీసేసేసాడు. అయితే ఈ యరొబాము దాసుడు ఈ సేవకుడికి రాజుగా ఇచ్చాడు కదా, 10 పట్టణాలు ఇచ్చాడు కదా, దాని పిల్లలకి తీసి వీడికి కూడా మధ్యలో బాగా ఎక్కువైపోయి విగ్రహాల తట్టు తిరిగి ఇశ్రాయేలులను విగ్రహారాధన చేసేటట్టుగా ప్రేరేపిస్తూ బలిపీఠాలు కడుతూ ధర్మశాస్త్రాన్ని విసర్జించేటట్టుగా చేసేసాడంట. అక్కడ నుండి ఆ 10 గోత్రాల ఇశ్రాయేలులను ఏలేటువంటి ప్రతి రాజు కూడా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఆ రాజులే కాదు, వారి కింద ఉన్నటువంటి ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జించి నిజ దేవుని ఆశ్రయించకుండా వేరే దాన్ని ఆశ్రయిస్తూ వెళ్ళారంట. అందుకని ఇశ్రాయేలీలము తగ్గించబడ్డారు. 10 గోత్రాల పట్టణాల్లో ఉన్నటువంటి ఆ 10 గోత్రాల ఇశ్రాయేలు జనాంగము, 10 పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలులను ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. ఈ యూదా పట్టణము అలాగే బెన్యామీను ఆ గోత్రంలో ఉన్నటువంటి ఈ 2 జనాభాను, సంతానాన్ని మాత్రం యూదా ప్రజలు అని పిలిచేవారు. అందుకని ఇశ్రాయేలీలు వేరు, యూదా ప్రజలు వేరని రెహబాము కాలం నుంచి దేవుడు మార్చేసేసాడు. ఫస్ట్ ఇశ్రాయేలుకు దేవుడు అని పిలిపించుకున్న దేవుడు నేటి కాలంలో యూదా గోత్రపు సింహముగా పిలువబడుతున్నాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలు దేవుడిగా పిలిపించుకున్న ఆయన అది మార్చేసుకొని యూదా గోత్రపు సింహముగా, దావీదు ఎవరు? యూదా గోత్రానికి చెందినవాడు. దావీదు వంశంలో గుండా, యూదా వంశంలో గుండా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎందుకబ్బా ఇశ్రాయేలీలు అట్లా చేశారు అని అంటే వాళ్ళంట ధర్మశాస్త్రాన్ని విసర్జించారంట. యరొబాము టైం నుంచే ఇశ్రాయేలీలము ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ ఉన్నారు. తర్వాత యూదా ప్రజలము ధర్మశాస్త్రానికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నారంట. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యము, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుణ్ణి విసర్జించే స్థాయికి వెళ్ళిపోయారంట. వాక్యాన్ని విసర్జించే స్థాయికి వెళ్ళిపోయారు, సత్యాన్ని విసర్జించే స్థాయికి వెళ్ళిపోయారు. అందుకని ఇశ్రాయేల్ ఏమైపోయారు? ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి
దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారో, వాక్యానుసారంగా జీవిస్తున్నారో, సత్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో, ఆజ్ఞ మార్గాన జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఇశ్రాయేలును జయించేటట్టుగా దేవుడు చేశాడంట. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఎందుకు ఓడిపోయారు యూదా ప్రజల ఎదుట? చాలమ్మా. ఏ టైంలో? రెహబాము, సొలొమోను కొడుకు టైంలో రెహబాముతో సహా ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ధర్మశాస్త్రాన్ని విసర్జించేశారంట. అప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ఈ 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1 నుంచి చిన్నగా కొన్ని వచనాలు చదువుతాం. 13వ అధ్యాయం 1 నుంచి. పదవ వచనం నుంచి చదువు.
20. చాలు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ యెరోబాము, అబియా అనే ఇద్దరు రాజుల గురించి వాక్యంలో రాయబడింది అన్నమాట. యెరోబాము ఇశ్రాయేలుకు రాజు, అబియా రెహబాము కుమారుడు. సొలొమోను అబియాకి తాత అవుతాడు. ఆసాకు తండ్రి అబియా, యూదా రాజు. అయితే ఇక్కడ చూడండి, యెరోబాముకున్న అతని ప్రజలు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని విసర్జించేశారు. అబియా అనబడే యూదా రాజు, అలాగే యూదా ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుణ్ణే ఆశ్రయిస్తూ దేవుణ్ణే వెంబడించారంట. అయితే ఆ సమయంలో ఇప్పుడు వాక్యాన్ని అనుసరించే వాళ్ళకి, వాక్యాన్ని అనుసరించని వారికి ఎప్పుడు కూడా విభేదాలు వస్తానే ఉంటాయి. చూడండి, ఎక్కడైనా ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు విశ్వాసి ఉన్నాడు, ఇంకొకరు అవిశ్వాసి ఉన్నారనుకో, ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు? ఇద్దరు అక్కడ విశ్వాసులు లేరు, ఇద్దరు అక్కడ వాక్యాన్ని అనుసరించే వాళ్ళు కాదు. ఇద్దరు వాక్యాన్ని అనుసరించే వాళ్ళైతే, ఇద్దరు విశ్వాసులేనైతే, ఇద్దరికి సరైనటువంటి సమపాలలో ఆత్మగ్రహింపు ఉంటే గొడవలే రావు. కానీ ఒకరు అవిశ్వాసి, ఒకరు విశ్వాసం ఉన్నప్పుడు, ఒకరి ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, ఒకరు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని అనుసరించిన వారైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో విభేదాలు వస్తానే ఉంటాయి. ఒకరు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఎక్కువ సినిమాలు పిచ్చోళ్ళు ఉన్నారనుకో, సినిమాలు పిచ్చోళ్ళు ఉండలేరు కాబట్టి ఎక్కువ టీవీ పెట్టేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్, చూస్తారు చూసి ఏమంటారు, గొడవలు అవుతాయి. నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను కదా, నువ్వు అక్కడ పెట్టకపోతే ఏమి తెలుసు కదా, మరి నాకు చూడటం ఇష్టం కదా, నువ్వే అటెల్లి చేసుకో. ఎందుకు? ఇద్దరికి ఏక మనస్సు ఉండదు. ఇద్దరు వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, ఇద్దరు విశ్వాసులైతే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనస్సులు కలుస్తాయి, ఏక ఆత్మ, ఏక మనస్సు అక్కడ పనిచేస్తుంది, గొడవలు ఏముండవు. అట్లాగే ఇక్కడ జరిగింది. యెరోబాము అలాగే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని విసర్జించి విగ్రహారాధనకు మొగ్గు చూపుతున్నారు. విగ్రహాలను ఆశ్రయిస్తున్నవారు. ఇక్కడ అబియా అని యూదా రాజు, యూదా ప్రజలందరూ, ఆ రెండు గోత్రాలకు చెందిన ప్రజలందరూ కూడా యెహోవాను నిజ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. మరి భేదాభిప్రాయాలు రాకున్నట్లుండి, అందుకని ఎప్పుడు యెరోబాముకి, అబియాకు, ఇశ్రాయేలుకు, యూదా ప్రజలకు గొడవలు, యుద్ధాలు వస్తూనే ఉన్నాయంట. యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఈ యుద్ధాలు చేస్తున్న సందర్భంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? యెరోబాము అతని ప్రజలని ఇశ్రాయేలీలు తగ్గించబడ్డారు, ఓడిపోయారు. వై? కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని విసర్జించినందువల్ల దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు. ఈ అబియా, యూదా ప్రజలు రెండు గోత్రాలు కావచ్చు, తక్కువ మంది కావచ్చు, కానీ వీళ్ళే గెలిచారంట. అసలు యుద్ధం ఎలా జరిగిందో తెలుసా? యెరోబాము అనబడేటువంటి ఇశ్రాయేలు రాజు 8 లక్షల మంది సైన్యముతో రెండు గోత్రాలు ఉన్నటువంటి చిన్న జనాభా మీదకి 4 లక్షల మంది మీదకి వచ్చాడు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వారి లెక్కేమో ఎక్కువగా ఉంది, దేవుణ్ణి ఆశ్రయించిన వారి లెక్కేమో తక్కువగా ఉంది. అంటే సాతానుని వెంబడించేటువంటి వారు, సాతాన్ని అనుసరించేటువంటి వారు, సత్యాన్ని అనుసరించని వారే ఎక్కువ మంది ఉన్నారు లెక్కకు. అయితే దేవుడు వారి పక్షాన లేడు. హల్లెలూయా. అయితే అబియా, యూదా రాజు, యూదా ప్రజలు తక్కువ మందే, కానీ వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఆయన వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, ఆయన ఆజ్ఞలను పాటించేవాళ్ళు, ఆయన మాటకు లోబడి జీవించేవాళ్ళు, దేవుడినే ఏ పరిస్థితిలోనైనా ఆశ్రయించేవాళ్ళు. అందుకని
ఎక్కువ మందితో ఎక్కువ బలగముతో యెరోబాము ఇశ్రాయేలీయులు ఈ అబీయా మీదకి వచ్చినా, యూదుల మీదకి వచ్చినా కూడా దేవుడు అబీయా యూదా ప్రజల పక్షాన ఉన్నాడు కనుక, ఆయన ఆశ్రయించిన వారి పక్షాన ఆయన ఉంటాడు కనుక యెరోబాము మీద, ఆ 8 లక్షల మంది మీద ఈ చిన్న గుంపే గెలిచేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. దేవుడే వారి పక్షాన ఉండి విజేతలుగా చేసేసాడు. ఇప్పుడు చూడండి, మనకి ఎంత పలుకుబడి ఉందా, ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయా, ఎంత ఉందా, ఎంత బలగం ఉందా కాదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేదా. అలాగే నాకు అది లేదు ఇది లేదు అది కాదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరిస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, భయభక్తులతో జీవిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవిస్తూ ఉంటుంటే దేవుడు నీ పక్షానే ఉండి నీకంటే బలవంతులు నీ మీదకు వచ్చిన వారి మీద నీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా విజయం నీదే. ఎందుకు? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళకే విజయం ఇస్తాడు ఆయన. విజయము అనేది నా యేసయ్య చేతిలోనే ఉంది. ఎందుకు? యేసయ్య కూడా భూమి మీద జీవించిన కాలములో ఆయన సాతానులతో పోరాడాడు, మనుషులతో పోరాడాడు, దేవునితో కూడా పోరాడి దీనుడై గెలిచాడు, విజయశీలుడుగా తిరిగి లేచాడు. ఆయనని విశ్వసించిన వారికి, ఆయనను అంగీకరించిన వారికి, ఆయన మాట ప్రకారం జీవించే వారికి, ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి కూడా ఆయనలాగే విజయాన్ని ఇస్తాడు, విజేతలుగా నిలిపి ఉంచుతాడు. చూసారా ఇక్కడ జరిగింది ఏంటి? ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తారో, ఎవరైతే ఏ పరిస్థితిలోనైనా, ఎన్ని పోరాటాలైనా దేవుణ్ణే ఆశ్రయిస్తారో, ఆయనతోనే సహవాసం చేస్తారో, ఆయన ఎందే విశ్వాసం ఉంచుతారో, ఎన్ని యుద్ధాలు వచ్చినా చివరికి ఆయన ఆశ్రయించిన వారికే ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలుకి ఎంత బలమున్నా దేవుణ్ణి ఆశ్రయించినందున, దేవునికి బదులు వేరే వాటిని ఆశ్రయించినందున వాళ్ళు ఓడిపోయారు. దేవుని ఆశ్రయించిన అబీయా యూదా ప్రజలు అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నారు. ఈ అబీయా బ్రతికినంత కాలం యెరోబాము యుద్ధాలు చేస్తూనే ఉన్నాడంట, కానీ ఏమాత్రము గెలవలేకపోయాడంట. చివరికి దేవుడే ఓడిపోయేలా చేశాడు, పారిపోయేలా చేశాడు, మొత్తేశాడు. నీవు నేను దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జీవించగలిగితే, ఎన్ని పోరాటాలు వచ్చినా దీనుడుగా ఆయన్ని ఆశ్రయిస్తూ, నీవే నాకు కావాలి, నిన్ను నేను విడిచిపెట్టను, నన్ను దాటిపోవద్దు ప్రభా అని నువ్వు ఆయన్నే హత్తుకొని జీవిస్తూ ఉన్నట్లయితే నీకు యుద్ధాలు రావచ్చు, పోరాటాలు రావచ్చు, సాతాను నుంచి, మనుషుల నుంచి రావచ్చు. అయితే నువ్వు దేవునితో తీర మనస్సు కలిగి ఆశ్రయించి పోరాడగలిగితే అన్నిటిపైన, అందరి మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అది కాకుండా, దేవుణ్ణి కాకుండా నీ సొంత ఆలోచన కానీ, నీ స్వనీతి మీద కానీ, దేవుని వాక్యాన్ని కాకుండా దానికి వ్యతిరేకమైన దేని మీదైనా నువ్వు మొగ్గు చూపావా, గెలవలేవు, తగ్గిపోతావు, ఓడిపోతావు, తగ్గించబడతావు, నీ ప్రాధాన్యత తగ్గిపోతుంది, నువ్వు పారిపోయేలా చేస్తాడు దేవుడు. వాక్యాన్ని అనుసరించే వాళ్ళ ఎదుట నుంచి శత్రువు పారిపోవాల్సిందే. ఎప్పుడైనా ఎన్ని యుద్ధాలు చేసినా ఓడిపోవాల్సిందే. ఎందుకు? దేవుని ఆశ్రయించిన వారి పక్షాన దేవుడు ఉండి ఈ భూమి మీద విజేతలుగా, విజయశీలులుగా, జయించిన వారుగా దేవుడు చేసి ఆశీర్వదిస్తాడంట. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుణ్ణే ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్నే వెంబడించాలి. ఇద్దరు రాజులు ఉన్నారు, ఆహాబు, యెహోషాపాతు. ఈ ఆహాబు కూడా ఇశ్రాయేలీయుల రాజు, యెహోషాపాతు యూదా ప్రజలకు రాజు. ఆహాబు విగ్రహారాధన చేసే భార్యను చేసుకున్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు, దేవుణ్ణి అనుసరించడు. చెప్పాను కదా, ఇశ్రాయేలీయుల 10 గోత్రాల ప్రజలను పరిపాలించే ప్రతి ఇశ్రాయేలు రాజు విగ్రహారాధననే ఆశ్రయించారు, విగ్రహాలనే ఆశ్రయించారు, దేవుని కాకుండా. ఆ టైంలో
అబద్ధ ప్రవక్తలను పెంచి పోషించేవాళ్ళు. ఆహాబు, తన భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలు రాజు. ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించలేదు కదా, విగ్రహారాధన చేయమని ప్రోత్సహించడం. అంతేకాదు అబద్ధ ప్రవక్తలను ప్రోత్సహించి పెంచాడంట. అబద్ధ ప్రవక్తలు అందరూ ఏం చెప్తా ఉంటారు? నువ్వేది చేసినా ఓకే రాజా, నువ్వేది చేస్తే నీకు జయం వచ్చేస్తుంది, నువ్వేం చేసినా సరే నీకు విజయమే. ఇది అబద్ధ ప్రవక్తలు చెప్పారు, ఇది మామూలు చెప్పారు. కానీ దేవుని ప్రవక్తలు ఉన్నారు, దేవుని చేత ఏర్పాటు చేయమని సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? ఏమి జరుగుతుందో కరెక్ట్గా అదే చెప్తారు వాళ్ళు. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తాడు, ఓటమి అయినా జయమైనా. ఆ పరిస్థితిలో ఆహాబు అబద్ధ ప్రవక్తను నమ్ముకొని బతుకుతున్నాడు. ఎందుకు? వాళ్ళు పొగడతా ఉన్నారు, మాటి మాటికి పొగడుతారు. అబద్ధ ప్రవక్తలు సత్యాన్ని అనుసరించలేని వారు, వాక్యాన్ని సరిగా అనుసరించలేని వారు పొగడుతూ ఉంటారు. పొగడటం. ఎక్కువ పొగిడేటువంటి వాళ్ళని నమ్మొద్దు. ఎక్కువ పొగుడుతున్నారు అంటే నీకు వెనక శ్రమ దాగి ఉంది. పొగడతలకు మొగ్గు చూపొద్దు, పొగిడే వారిని నీవు ఆశ్రయించొద్దు. అయితే ఏం జరిగింది చెప్పనా? రాజా నువ్వేది చేస్తే అని అంటున్నాడు. అయితే ఆహాబు దగ్గరికి యూదా రాజు వచ్చాడు, యెహోషాపాతు. ఆయన యెహోవానే ఆశ్రయించేవాడు, యెహోవా ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలను సేవకులను మాత్రమే నమ్మేవాడు. ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేవాడు కాదు, నమ్మేవాడు కాదు, చేసేవాడు కాదు. అయితే ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది శత్రువుల మీద. ఆహాబు అన్నాడు యెహోషాపాతు రాజుతో, రాజా నేను యుద్ధం చేయాల్సి వస్తుంది, నాకు సహాయం చేయడానికి నీవు నీ జనము కూడా రావాలి అని అంటే, యెహోషాపాతు రాజు వెనక ముందు ఆలోచించకుండా సరే అని, అయితే యుద్ధానికి వెళ్తాం ఓకే, యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు నిజ దేవుడైన యెహోవా ప్రవక్త ఎవరైనా ఇక్కడ ఉన్నారా లేదా నా దగ్గరికి తీసుకోండి అన్నాడు. అప్పుడు ఆహాబు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా దగ్గర చాలా వందల మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళని ఆల్రెడీ అడిగాను, నువ్వు యుద్ధానికి వెళ్తే చెయ్యి వచ్చింది నీకు, నువ్వు గెలుస్తావు, ఎల్లు రాజా వెళ్ళు అని ఆల్రెడీ చెప్పేసేసారు అని అంటే, నువ్వు చెప్పే ప్రవక్తలు కాదు నాకు, యెహోవా ప్రవక్త ఎవరైనా ఈ ఊరిలో ఉంటే నా దగ్గరకు పిలిపించు, వాడు కరెక్ట్గా చెప్తాడు, నేను వినాలి నా చెవులారా అన్నాడు. అని అంటే ఒకడున్నాడు, అతను యెహోవా చేత ఏర్పాటు చేయమని నిజమైన ప్రవక్త. ఆయన జరగబోయే చెప్తాడు, కానీ నాకు చెప్పమంటే అన్ని శాపాలే చెప్తాడు, అన్నీ నాకు వ్యతిరేకమైనయే చెప్తాడు. కానీ అందుకే నేను అసలు ఆ ప్రవక్తని పిలిపించట్లా, నాకు ఆ ప్రవక్త అంటే నాకు చాలా కోపం, అసలు అతను వద్దు. నా దగ్గర ఉన్న ప్రవక్తలు అయితే నువ్వు వెళ్ళు జయిస్తావని ఎప్పుడు చెప్తారు, నాకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడరు వాళ్ళు, అందుకనే నేను వాళ్ళనే తెచ్చిపోస్తున్నాను. ఆల్రెడీ నాకు చెప్పేశారు యుద్ధానికి వెళ్ళు జయిస్తావని. ఈయనన్నాడు వద్దు, అతన్ని పిలిపించండి అని అన్నాడు. మీకాయ అనే నిజమైన ప్రవక్త దేవుని ఏర్పాటు చేసుకున్నామని పిలిస్తే అన్నాడు, వెళ్తావు యుద్ధానికి, నువ్వు అయిపోతావు, నీ ప్రజలు రాజు లేని అనాథలైన గొర్రెలై తిరుగులాడుతున్నట్టు నాకు కనబడుతుంది అని చెప్పేశాడు. ఇదిగో నేను అన్నానా ఇతను పిలిపించొద్దని అన్నానా? ఇతను పిలిపించిన దగ్గర నుంచి నా విషయంలో కీడే మాట్లాడతాడు, శాపమే మాట్లాడతాడు, ఒక్కటి కూడా మేలుకరంగా మాట్లాడు. యుద్ధానికైతే వెళ్ళండి, కానీ ఇది కనపడుతుంది నాకు అని చెప్పేశాడు. అయితే యెహోషాపాతు చెయ్యకూడనోతో ఆహాబుతో ఇశ్రాయేలు రాజుతో సహవాసం చేయటం వల్ల ఆ తీపితో యుద్ధానికి వెళితే అతను చిక్కుల్లో పడిపోతాడు. ఒక్క ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త చెప్పినది మాత్రమే జరిగింది. వందల మంది నువ్వు వెళ్ళు జయిస్తావు అని పొగిడి మరి పంపించినటువంటి ఆ ఆహాబు యుద్ధములో అట్లాగే శత్రువుల చేత పొడవబడి చచ్చిపోతాడు. ఎవరు నమ్మాలి రోజున? పొగిడే వారిని
నిజంగా దేవుని దగ్గర విచారణ చేసి పలానా జరుగుతుందని కరెక్ట్గా చెప్పేవాళ్ళని మనం గుర్తుపట్టాలి, నమ్మగలగాలి, కీడు నుంచి తప్పించబడాలి. దేవుడి దగ్గర సరిగ్గా విచారణ చేయరు, ఏం చేయరు, పై ఏం కాదులే, ఏదేం చేసుకోవచ్చు, ఇదేం కాదు, పై ప్రస్తుత పరిస్థితులను చూసి చెబితే వెనక జరిగేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర కూర్చొని గంటల గంటలు విచారం చేసి ఏమి ప్రభువా అని తెలుసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. అందరికీ దేవుడు తెలియచేయడు. కాబట్టి ఈ రోజుల్లో ఆత్మలు సంచరిస్తున్నాయి కనుక మనం ఆశ్రయించాల్సిన సత్యపు ఆత్మ అయిన పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. ఆయన నడిపించినట్టుగా నడవాలి, ఆయన ఆలోచన ప్రకారమే చేయాలి, ఆయననే ఆశ్రయించాలి. ఆత్మదేవా, నీ చిత్తమేంటి, ఈ విషయంలో నీ ఆలోచన ఏంటి అని విచారణ చేయాలి. యూదా ప్రజల మీద నియమించబడిన ప్రతి రాజు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని ప్రవక్తల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి యుద్ధాలు చేసేవాళ్ళు, దేవుని దగ్గర విచారం చేసి యుద్ధాలు చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు. కానీ ఇశ్రాయేలును పరిపాలించిన ఇశ్రాయేలు రాజులు మాత్రము అబద్ధ ప్రవక్తలను, విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటిని, విగ్రహాలను ఆశ్రయించి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అసమర్థులైపోయి కళ్ళు మూయబడిపోయిన వారై వాళ్ళని ఆశ్రయించడం వలన వాళ్ళు అనేక సార్లు ఓడిపోయారు, పరారైపోయారు, హద్దులైపోయారు, నాశనం అయిపోయాయి. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా, ఏ విషయమైనా నా దగ్గర విచారణ చేయండి. నా దగ్గర విచారణ చేసి సమాచారాన్ని మీకు అందించేటువంటి నా చిత్తానుసారమైన సేవకులను మీరు వెంబడించండి. వారి మాటలను మీరు విశ్వసించండి. వాళ్ళు చెప్పిన మాటలు అబద్ధ ప్రవక్తలు, సాతాను సమూహము, వాళ్ళు సాతానులాగా గంభీరంగా మోసగాళ్ళలాగా కనిపించరు. సాతానుడు వెలుగుదూత ఆకారంలో సంచరిస్తూ ఉన్నాడు. రేపాడు క్రీస్తు విరోధి కూడా ఎట్లా రాబోతున్నాడు? సాఫ్ట్గా నేనే క్రీస్తునని క్రీస్తుని పోలినట్టుగా రాబోతున్నాడు. కానీ వాడు క్రీస్తు కాదు. గుర్తుపట్టాలి అని అంటే దేవుని దగ్గర ప్రతిదీ విచారం చేసి పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకొని ముందుకు పోయే వారంగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకోగలగాలి. అలా తెలియజేసే వారిని వెంబడించాలి. దేవుని చిత్తం తెలిసిన దాకా కూడా మన దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు ఉండాలి. అప్పుడు దేవుడు ఏది బయలుపరిస్తే దాని ప్రకారం చేయగలిగితే అది దేవుని ఆశ్రయించడం అంటే, అది దేవునికి లోబడటం అంటే, అది ధర్మశాస్త్రం అంటే. దేవుని ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే, దేవుణ్ణి ప్రేమించడమే. ఆయన ఆశ్రయించిన వారికి ఎన్నో మేలులు దయచేస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు, సాతాను నుంచి తప్పిస్తాడు, యుద్ధాల్లో పోరాటాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ యాకోబు మనుష్యులతో పోరాడాడు, దేవునితో పోరాడాడు, గెలిచాడు. గెలిచిన వ్యక్తిగా భూప్రపంచానికి దేవుడు ఇశ్రాయేలుగా చూపించాడు. తనకు కలిగిన సంతానం అంతటి ఇశ్రాయేలుగా పిలిచాడు. ఈ రోజున ఒక దేశము ఆ ఇశ్రాయేలు పేరు మీద ఆశీర్వాదకరంగా ఉన్నది. తరువాత అబియా అనేటువంటి యోధా ప్రజలను ఏలుబడి చేసే రాజు. ఆ యోధా ప్రజలు 2 గోత్రాలే, తక్కువ మందే, అయితే దేవుణ్ణే ఆశ్రయించారు. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆయనే దిక్కనుకున్నారు. అప్పుడు ఆయన అబియా రాజు పక్షాన, యోధా ప్రజల పక్షాన ఉండి వారి మీదకి వచ్చిన యెరోబాము బలమైన సైన్యంతో వచ్చినప్పటికీ వాళ్ళందరి ఎదుట ఇతన్ని జయమిచ్చి ఇతని ఎదుట వారి ప్రాధాన్యత తగ్గిపోయేటట్టుగా, వాళ్ళు ఓడిపోయేటట్టుగా, వారు నాశనం అయ్యేటట్టుగా, వారు వీళ్ళ ఎదుట నుంచి పారిపోయేటట్టుగా గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. నీవు కూడా ఆశ్రయిస్తే దేవుణ్ణి, నీ ఎదుట శత్రువులను పారిపోయేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నీ ఎదుట నీ శత్రువుల్ని తగ్గించి వేయబోతున్నాడు. నీ ఎదుట నీ శత్రువులు ఓడిపోబోతున్నారు. ఎందుకంటే నీవు దేవుణ్ణే ఆశ్రయిస్తున్నావు కనుక. ఆయన ఆశ్రయించే వారికి ఎంతో మేలు కలదు. కృప చూపుటకు ఆయన సమర్థుడు. ఆయన కృపాన్ని ఎడల విస్తరింప చేయగలుగుతాడు. ఆయన్నే ఆశ్రయించుతాం.
వాక్యం ప్రకారం జీవిద్దాం. ఏ మాట చెప్పినా, ఏ ఆజ్ఞ మనకు జారీ చేసినా దాని ప్రకారమే జీవించి దేవుని చేత విజేతలుగా ప్రశంసేటట్టుగా దేవాతి దేవుడు కృప కలుగు చేయనుగాక. పరిశుద్ధాత్మ సహాయము మనందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము కొన్నిసార్లు నిన్ను ఆశ్రయించకుండా మా సొంత ఆలోచనలకి వెళ్ళి మా స్వనీతితో చేసి మేము చిక్కుల్లో పడిపోతూ ఉన్నాము. ప్రభువా, ఏమి జరుగుతుందో తెలియక అంత బాగుంటుందిరేనని మేము మా స్థితిగతులను ఆశ్రయించి మా మీద మేము ఆధారపడి, మాకున్న వాటి మీద ఆధారపడి మేము చిక్కుల్లో పడిపోతున్నామయ్యా. తండ్రి, నిన్నే ఆశ్రయించేటట్టుగా మాకు సహాయం చేయి. ఏ పరిస్థితిలోనైనా మా ఆశ్రయ దుర్గము నీవే, నమ్మదగిన దేవుడవు నీవే. ప్రభువా, ఇదిగో చిక్కుల్లో పడిపోయి ఉన్నామయ్యా, ఓటమి అంచులో ఉన్నామయ్యా, అవమానకరమైన స్థితిలోనికి వచ్చామయ్యా. నిన్ను ఆశ్రయించనందువలనే, నీ ఎందుకు శ్వాసం ఉంచకపోవటం వలననే, నీవు నీ ఆలోచన తీసుకోకుండా నిన్ను ఆశ్రయించకుండా ఉన్నందువలననే మాకు ఇలా జరిగిందేమో. దయచేసి క్షమించి ప్రభువా, మా ఆశ్రయ దుర్గంగా ఉండి, మా పక్షంగా ఉండి మమ్ములను విడిపించు తండ్రి. మాకు జయమీ తండ్రి, మా శక్తులపై జయమీ తండ్రి. అయా, సహాయం ఇచ్చి మా పరిస్థితుల నుంచి మాకు విడుదల కలుగు చేయి ప్రభువా. మేము కూడా నీ బిడ్డలముగా జయించిన వారంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మనం తగ్గించుకొని దీనులమై నీ వాక్యం మా హృదయంలో స్థిరపరచు నాయన. మా హృదయంలో ఫలింపచ్చే, ఏది పరిశుద్ధాత్మ, ఏవి భ్రమపరిచేవో, ఏవి సత్యాన్ని బయలుపరిచేవో, ఏవి అసత్యంలోనికి నడిపిస్తున్నావో మేము పొగడ్తలకు లోబడనియొద్దు ప్రభువా. శ్రమలోనికి వెళ్ళనియొద్దు తండ్రి. తండ్రి 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 తిట్టిన, గద్దించిన, ఆజ్ఞాపించిన ప్రభువా, హెచ్చరించిన తండ్రి 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 అటువంటి వారే నాకు మేలు, అటువంటి వారి వల్లనే నాకు క్షేమము, ఆశీర్వాదమని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నాకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజమే, మేమైనా అనేక సార్లు నీ మాటలు కాదని నీ దగ్గర విచారం చేయకుండా అనేకమైన వాటిని చేసి తలంచి చిక్కుల్లో పడి ఓడిపోతూ ఉన్నాం. మేము గెలవాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ మాట తీసుకొని ప్రభా, నీ ఆలోచన ప్రకారం జీవిస్తూ, నిన్నే ఆశ్రయిస్తూ, నీ మీదే ఆధారపడుతూ, నీ పరిశుద్ధాత్మకు లోబడుతూ నడుస్తూ గెలవాలని కోరుకుంటున్నావు. మేమైతే వేరే ఆలోచనకు, మా స్వనీతికి తండ్రి ప్రభా తండ్రి వేరే స్పిరిట్లకు మేము లోపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి, మా దోషాలు క్షమించండి నాయన. ఈ సమయంలో ఇన్నే ఆశ్రయిస్తున్నాము అయ్యా. యూదా రాజు ప్రభా అబియా, యెహోషాపాతు నాయన తండ్రి 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 నీ యొక్క విచారణ చేసి ప్రభా ఏదైనా చేసినప్పుడు వారి శక్తులను వారి ఎదురు నుంచి పారద్రోలావు, ఓడించేశావు. అట్టి కృప వెంటనే ప్రతి బిడ్డకు దయచే. ఓటమి అంచుల్లో, అవమానం అంచుల్లో, నిందర అంచుల్లో, విమర్శల అంచుల్లో ప్రభా వీటన్నిటిలో మునిగి తేలిపోతున్న నీ బిడ్డలకు తండ్రి ఆదరణ కలిగించండి. వీటన్నిటిపై అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించండి ప్రభా. ఈ మాటలు వింటే ఎవరైతే కురిగిపోయి ఇంకా ఏం చేయలేని పని అయిపోతుంది, నా చుట్టూ అంతా ఉచ్చు బిగించుకుపోయింది, మార్గాలన్నీ మూయబడిపోయాయని ఎవరైతే బాధపడుతున్నారో, వారి ఆలోచనలు చిక్కుకొని పోయి బాధపడుతుంటే వారికి విడుదలను దయచేయండి ప్రభా. వారితో మాట్లాడండి ప్రభువా. వారికి జయ జీవితాన్ని అనుగ్రహించమని జ్ఞాపకం చేసుకో. దుష్టుని క్రియలను దయపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.